ఏపీ ప్రజలకు శుభవార్త. కొత్తగా 15 లక్షల పెన్షన్లకు చంద్రబాబు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతేకాదు 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే పెన్షన్ మొత్తాన్ని 4,000కు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలో కొత్తగా మరో 15 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28 రకాల కేటగిరీల కింద 62.47 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు. కొత్తగా చేరబోయే 15 లక్షల మందితో కలిపి ఈ సంఖ్య రికార్డు స్థాయిలో 77 లక్షలకు చేరుకోనుంది. పెన్షన్ను 4,000కు పెంచడం మరియు కొత్త లబ్ధిదారులను చేర్చడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏటా 41,000 కోట్లను కేటాయిస్తోంది. పెన్షన్ల కోసం ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డుగా నిలుస్తోంది. గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ల విషయంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చేశారు. 2014లో పెన్షన్ల మొత్తాన్ని 5 రెట్లు పెంచడమే కాకుండా గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేలా జీవో నెంబర్ 157, ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక పెన్షన్ మంజూరు చేస్తూ జీవో నెంబర్ 39 తీసుకువచ్చారు. 2018 నాటికి పెన్షన్ మొత్తాన్ని 2,000కు, దివ్యాంగులకు 3,000కు పెంచి అప్పట్లోనే లబ్ధిదారుల సంఖ్యను 54.06 లక్షలకు చేర్చారు. గత 5 ఏళ్ల పాలనలో నిబంధనల పేరుతో ఎంతో మంది అర్హులు పెన్షన్లకు దూరమయ్యారు. వయసు తగ్గింపు హామీ కేవలం మాటలకే పరిమితమైంది. 6 అంచెల తనిఖీ వంటి కఠినమైన నిబంధనలతో ఎంతో మంది పేదలు ఇబ్బంది పడ్డారు. 5 ఏళ్ల కాలంలో కొత్తగా ఇచ్చిన పెన్షన్లు కేవలం 10 లక్షలే కావడంతో అర్హులైన వారు పెన్షన్ కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో గత 5 ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులందరికీ న్యాయం జరగనుంది. పెన్షన్ను 4,000కు పెంచడంతో పాటు పారదర్శకమైన పద్ధతిలో 15 లక్షల మంది కొత్త లబ్ధిదారులను చేర్చడం ద్వారా సామాన్య ప్రజలకు కూటమి ప్రభుత్వం గొప్ప భరోసా కల్పిస్తోంది.